ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారండి? మీరందరూ బాగుండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియులారా, నేటి దినాలలో అనేకులు మరి కుటుంబాలలో మరి సమాజంలో మనం కొంతమందిని చూసినట్లయితే చాలామంది అణిచివేయబడతా ఉన్నారు. చాలామంది మరి కుటుంబంలో అన్నదమ్ములు ఉన్నప్పటికీ, అక్కచెల్లెళ్ళు ఉన్నప్పటికీ వారిలో ఎవరో ఒకరు మరి అన్నదమ్ముల యొక్క ప్రేమను, కుటుంబీకుల యొక్క ప్రేమను పొందలేకపోతా ఉన్నారు. చాలామంది మరి గమనించినట్లయితే కుటుంబంలో చిన్నవాడిగా ఉన్నవారు మరి ఆ కుటుంబంలో తృణీకరించబడతా ఉంటారు. కొంతమంది పెద్దవారిగా ఉన్నప్పుడు కూడా తృణీకరింపబడతా ఉంటారు. అన్ని విషయాలలో, అన్ని చేసిన, ఎన్ని పనులు చేసినా, ఎంత ఉద్యోగం సంపాదించినా, ఎంత డబ్బులు ఇంటికి తెచ్చినా కూడా కుటుంబాలలో మరి తృణీకరించబడతా ఉంటారు. ఇది ఎందుకు? ఈ తృణీకరణ వలన వారు లోపల బాధపడుతూ ఉంటారు. ఆ యొక్క బాధను మరి ఎవరికి చెప్పుకోలేక చింతిస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి సంఘటనే ఆదికాండం 37వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యాకోబు యొక్క చిన్న కుమారుడు యోసేపు మరి చిన్నవాడైనందున యాకోబు యోసేపును అతిగా ప్రేమించడం జరుగుతూ ఉంటుంది. ఈ యోసేపు కలలు కనేవాడు. ఆ కళలను బట్టి, తను కన్న కళలను బట్టి అతని అన్నదమ్ములకు ఆ కళని గురించిన భావం చెప్పినప్పుడు అతని అన్నదమ్ములు అతని పైన పగబట్టేవారు. ఎలాంటి కళలు అంటే, ఒకసారి చెప్తా ఉంటాడు, మనం అందరం పనలు కట్టడానికి వెళ్ళినప్పుడు నా పనకు మిగతా పనులు లేచి సాష్టాంగపడి నమస్కారం చేయడం జరిగింది అని చెప్తా ఉంటాడు. మరలా ఒకసారి నేను కలగన్నాను. ఏం కళ అంటే, సూర్యచంద్ర నక్షత్రములు 11 నక్షత్రములు నాకు సాగిలపడ్డాయని చెప్తా ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి కళలు చెప్పినప్పుడు అతని అన్నదమ్ములు అతని మీద పగబెట్టుకుంటూ ఉంటారు. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే కుటుంబాలలో మరి మంచిగా సంపాదించినా కానీ, మరి ఒక స్థాయిలో ఉన్నా కానీ వారిపైన అసూయ పడతా ఉంటారు, పగ పెంచుకుంటూ ఉంటారు. తండ్రికి 12వ కుమారుడు మరి యోసేపు కావడం వలన యోసేపు తను కరిన కళను మరి తన అన్నదమ్ములకు చెప్పినప్పుడు అతనిపై పగబట్టినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉన్నది. అతని యొక్క మరి కళను బట్టి వారు, నువ్వు మమ్మల్ని ఏలుతావా అన్నట్టుగా అతని మీద మరి పగ పెంచుకోవడం జరిగింది. ప్రభునందు ప్రియులారా, నేటి దినాలలో ఎంత సంపాదించినా కానీ, ఎంత ఎత్తు ఎదిగినా కానీ కుటుంబాలలో అనేక మంది మరి అసూయ పడుతూ ఉంటారు, పగ పెంచుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే, కారణము ఏమీ ఉండదు. అసూయ వారిలో పెరిగిపోయిన ఒక కుళ్ళు, ఒకలాంటి పగ. దానికి వివరణ లేదు. వీడు మనకంటే ఎక్కువగా ఎదుగుతాడా, వీడు మనకంటే ఎక్కువగా సంపాదిస్తాడా అన్న అసూయ. ఈ అసూయను బట్టి చాలామంది కుటుంబాలలో మరి వారి హృదయాలలో కుంగిపోతూ ఉన్నారు, వారిని పక్కకు పెడతా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, నేటి కుటుంబ వ్యవస్థలో ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉన్నాయి. సంపాదించిన బాధే, సంపాదించకపోయినా బాధే. వారి యొక్క హృదయాల మీద
తెలియని దాడి జరుగుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, నేటి మరి ఆ కాలంలో ఈ ఈ కాలం నేటి కాలంలో జరుగుతున్న ఈ యొక్క ఆ త్రోసివే అసూయపడే ధోరణి, మనుషులను తూలనాడే ధోరణి వలన హృదయంలో అనేక మంది కుంగిపోతూ ఉన్నారు. నేటి యువతరం వారి చదువులలో మరి రాణించిన వారికున్న సమస్తములో వారు మాకు ఏమీ లేదు, మేమేం చేయలేమన్న పరిస్థితిలో కుంగిపోతూ ఉన్నారు. కారణం ఏంటిదంటే వారి యొక్క హృదయ ఆలోచనలను అర్థం చేసుకోకపోవడం వలన పిల్లలు మరి కృంగిపోతూ ఉన్నారు. ఆదరణ లేకపోవడం వలన వాళ్ళు మరి బలహీనపడతా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు అనేక మంది ఇదే ధోరణిలో ఉన్నారు. చాలా మందిని మనం అర్థం చేసుకునే విధానంలో మనం వెనకబడిపోతూ ఉన్నాం. ఏ ఒక్కరిని మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటా ఉన్నాం. కాబట్టి చాలామంది యవనస్తురాళ్ళు మరి దూరం అయిపోతూ ఉన్నారు. ప్రేమలో, తల్లిదండ్రుల పట్ల ప్రేమలో, అన్నదమ్ముల పట్ల ప్రేమలో దూరం అయిపోతూ ఉన్నారు. ఈ యొక్క యోసేపు యొక్క అన్నదమ్ములను చూసినట్లయితే, యోసేపు కన్న కలలు అతడు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాడు అన్న ఉద్దేశాన్ని కలిగి ఉన్నాయి. దాన్ని బట్టి వారు సంతోషించగా అతన్ని మరి గాయపరచడం జరుగుతూ ఉంటుంది, కొట్టడం జరుగుతూ ఉంటుంది, గుంటలో పడవేయబడడం జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, చాలా మట్టుకు మరి తీవ్రమైన ఆ బాధకు అతన్ని గురి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. చివరికి అతన్ని అమ్మివేయడం జరిగింది. నేటి దినాల్లో మరి ఇలాంటిదే జరుగుతూ ఉన్నది. కుటుంబాలలో ఇలాంటిదే జరుగుతూ ఉన్నది. బయట ఇలానే జరుగుతూ ఉన్నది. ఎందుకు అంటే తగిన కారణము లేదు. తగిన కారణం లేక లోపల కృంగిపోతూ ఉన్నాం. తల్లిదండ్రుల నుంచి ఆదరణ లేదు, అన్నదమ్ముల నుంచి ఆదరణ లేదు, సమాజంలో ఆదరణలు ఎవరు పట్టించుకోవటం లేదు. మనము ఒక్కొక్కరి అంటే పర్సనల్గా ఎవరన్నా బాధ చెప్పేది, ఆ బాధ వింటే ఆ బాధలో కృంగుదల అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అతనిని అర్థం చేసుకోకపోవడం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 18, మార్కు సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, అసూయ చేత యేసు ప్రభువుని సిలువకు అప్పగించారు. ఏంటంటే యేసు ప్రభులో ఏమి కనిపించటం లేదు. అసలు సిలువకు అప్పగించే కారణము ఏది కనిపించకపోయినా కానీ హృదయాలలో ఉన్న అసూయత చేత యేసు ప్రభును సిలువకు అప్పగించారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేశాడండి? రోగులను స్వస్థపరిచాడు, కుంటివారికి కాళ్ళనిచ్చినాడు, గుడ్డివారికి చూపునిచ్చినాడు, రోగులను స్వస్థపరిచాడు, దయ్యములు పట్టిన వారిని దయ్యముల యొక్క బంధకముల నుంచి విడిపించినాడు, చనిపోయిన వారిని లేవనెత్తినాడు. తాను చేసిన దాంట్లో ఏది తప్పు కనిపించటం లేదు, కానీ అసూయ చేత అతనిని సిలువకు అప్పగించినారు. ప్రభునందు ప్రియులారా, మన యొక్క జీవితాలలో ఈ అసూయత చేత అనేకులను మనము తృణీకరిస్తూ ఉన్నాం, అనేకులను మనము బాధ పెడతా ఉన్నాం. యోసేపును కొట్టినారు, గాయపరిచినారు. ఎన్ని శ్రమలు అనుభవించాల్సి వచ్చిందో, ఎన్ని బాధలు అనుభవించాల్సి వచ్చిందో, సొంత వారి నుంచి, సొంత కుటుంబీకుల నుంచి ఎదుర్కొన్న ఆ బాధను అతడు తట్టుకోలేకపోయాడు ప్రియులారా. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. వాక్యం ఏమంటా ఉన్నదంటే, ఒక వ్యక్తి క్రీస్తును కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తిని ఏది ఎడబాపలేదు. హల్లెలూయా.
దేవుని యొద్ద నుంచి ఆ వ్యక్తిని ఏది దూరం చేయలేదు. మనుషులు మనల్ని బాధ పెట్టొచ్చు, మనుషులు మనల్ని హింస పెట్టొచ్చు, మనుషులు మనల్ని తృణీకరించవచ్చు, మనుషులు మనల్ని దుఃఖ పెట్టవచ్చు, మనుషులు మనకు కన్నీరు కలగజేయవచ్చు. కానీ ఒక వ్యక్తి దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే, ఒక వ్యక్తి దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే దేవుని నుంచి మనల్ని ఏది ఎడబాపలేదంటారు. ఖడ్గమైనను, ఉపద్రవమైనను, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, ఏదైనాను నిన్ను యేసు ప్రభు దగ్గర నుంచి విడదీయలేదు. ఎందుకంటే యేసు ప్రభువుని మనము కలిగి ఉన్నట్లయితే మనల్ని ఏది అభ్యంతర పెట్టదు. ప్రియులారా, మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క ఆదికాండంలో 39వ వచనం మనం చూసినట్లయితే యోసేపుకు దేవుడు తోడై ఉండనని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యోసేపును మరి ఒక ఐగుప్తునికి అమ్మినప్పుడు ఆ ఐగుప్తునింట్లో పని చేస్తూ ఉంటే యోసేపు చేసిన పనంతటిని బట్టి, యోసేపుకు దేవుడు తోడై ఉండడం చూడడం బట్టి, అతడు చేసిన ప్రతిదీ సఫలం చేయడం బట్టి అతన్ని ఎక్కువ అయిన నమ్మకస్తునిగా, అంటే పనిలో మరి అతనికి దేవుడు తోడై ఉండడం అనేది ఆ యొక్క ఐగుప్తుడు మరి గమనించడం జరిగింది. చేస్తున్న అతని పనిలో దేవుడు సఫలం చేస్తూ ఉన్నాడు. ఏదైతే పని చేస్తూ ఉన్నాడో యోసేపు, ఆ పనిని దేవుడు సఫలం చేస్తూ ఉండడం ఆ యొక్క ఐగుప్తుడు మరి గమనించడం మరి జరిగింది. ప్రియులారా, ఎన్ని దుఃఖభరితమైన బాధలున్నా, ఎంత కృంగుదలున్నా, ఎంత ఆయాసమున్నా, ఎంతమంది నీ మీద అసూయ పడినా, ఎంతమంది నీపై పగబెట్టుకున్నా, కానీ దేవుడు నీకు తోడై ఉంటే ఎవరు నిన్ను ఆపలేరు. హల్లెలూయా! ఎవరు నిన్ను ఆపలేరు. అదే రోమీయుల రాసిన పత్రిక 8వ వచనంలో అంటా ఉన్నాను, మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము మనం పొందుతున్నాము. ఏంటిదంట? ఎవరైతే మనల్ని కృంగదీస్తూ ఉన్నారో, ఎవరైతే మనల్ని బాధలు గురి చేస్తూ ఉన్నారో, ఆ బాధలను బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావు. కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ద్వారా, దేవుని ద్వారా వీటన్నిటిలో మనం అత్యధిక విజయం మనం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నువ్వెంత కృంగుదలలో ఉన్నా, ఎంత బాధలలో ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా, అనేకులు నిన్ను త్రోసివేసినా కానీ దేవుని ద్వారా వీటన్నిటిలో నుంచి నువ్వు అత్యధిక విజయము పొందగలుగుతావు. కీర్తన గ్రంథం 18వ వచనంలో వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆయన నా కాళ్ళను ఎత్తైన స్థలంలో నిలుపుతాడు. దావీదు అంటా ఉన్నాడు, ఆయన నా కాళ్ళను ఎత్తైన స్థలంలో నిలుపుతాడు. అందరికీ అందనంత ఎత్తుగా దేవుడు మనల్ని దూషించేవానికంటే ఎత్తుగా, మన మీద అసూయ పడేవానికంటే ఎత్తుగా దేవుడు మనల్ని మరి హెచ్చిస్తాడు. ప్రభునందు ప్రియులారా, నువ్వు కృంగిపోయినట్లయితే, నువ్వు నీ హృదయంలో బాధపడుతున్నట్లయితే నీవు భయపడవలసిన అవసరం లేదు. నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ప్రియులు, నీ కుటుంబంలోని వారు నీ మీద అసూయపడినా కానీ, నిన్ను తృణీకరించినా కానీ నువ్వు భయపడని అవసరం లేదు. దేవుడు ఎత్తైన స్థలంలో వాళ్ళు నిన్ను చూసి సిగ్గుపడినట్లుగా దేవుడు నిన్ను నిలబెడతా ఉంటాడు. హల్లెలూయా! దేవుడు మరి యోసేపును ఒక దినాన మరి ఆ యొక్క ఐగుప్తు రాజ్యానికి ప్రధానమంత్రిగా చేసినాడు. అతని అన్నదమ్ములు మరి అతనికి సాగిలపడడం అనేది జరిగింది. నువ్వు ఏ స్థలం ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, కానీ
నువ్వు పడుతున్న బాధల నుంచి, నువ్వు పడుతున్న ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి అత్యధికమైన విజయం దేవుడు నీకు చేస్తాడు, విడుదలనిస్తాడు. అత్యధిక విజయము పొందుతావు. ఆ దినాన నీ శత్రువులు, నీ మీద అసూయపడేవారు, నిన్ను హేళన చేసిన వారు చూస్తారు. యోసేపును గాయపరిచినారు, గుంటలో పడేసినారు, అమ్మివేసినారు. అయినా కానీ ఐగుప్తుని ఇంట్లో నుంచి మరి చివరిదాకా యెహోవా అతనికి తోడై ఉండడం అనేకులు గమనించినారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, ఏ స్థితిగతిలో ఉన్నా కానీ నువ్వు దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుడే నిన్ను పైకి తీసుకొని వస్తాడు. మొదటి పేతుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనం గమనిస్తే, దేవుడు తగిన సమయమునందు మిమ్మును హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. వాక్యం ఏమంటా ఉంటుందంటే, ఒక సమయము దేవుడు మిమ్మల్ని హెచ్చించే సమయం ఉన్నది. ఆ సమయం వరకు నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో, ఎంత ఇరుకులలో నువ్వు ఉంటున్నావో ఉండు. కానీ ఒక సమయము దేవుడు నిన్ను హెచ్చించే సమయం వస్తుంది. ఆ సమయం వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు దీన మనస్కులై ఉండు. ఆ సమయం వరకు, దేవుడు నిన్ను హెచ్చించే సమయం వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు దీన మనస్కులై ఉన్నట్లయితే ఒక సమయంన దేవుడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైన ఆయన నిన్ను నిలబెడతా ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నువ్వే స్థితిలో ఉన్నా సరే, ఏ బలహీనమైన పరిస్థితిలో, దేవా నన్ను ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటున్నాను, నన్ను అనేకులు తృణీకరించే పరిస్థితిలో నేను ఉంటున్నాను, అనేకులు నన్ను దుఃఖపరుస్తూ ఉన్నారు, మానసికంగా గాయపరుస్తూ ఉన్నారని నువ్వు బాధపడతా ఉన్నావా? వాటన్నిటి నుంచి దేవుడు నీకు విడుదలనివ్వబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను విడిపించి గొప్ప స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. దేవుని వైపు చూస్తావా? దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తావా? ఈ దినాన్నే దేవుని సన్నిధికి రా. దేవుడు నిన్ను గొప్ప చేయబోతా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.